Hey guys, welcome back to my channel Geetu's World. నేను ఇవాళ ఇండియా అయితే వెళ్తున్నాను అండ్ ఇవాళ వచ్చేసి డేట్ ఏప్రిల్ 29th అండ్ నేను వెన్స్డే ల్యాండ్ అవుతాను విచ్ ఇస్ May 1st. హైదరాబాద్లో May 1st ల్యాండ్ అవుతా అనమాట. సో ఇప్పుడు నాకు ఫ్లైట్ వచ్చేసి ఏప్రిల్ 29th ఈవినింగ్ 5:30కి ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ JFK, సో న్యూయార్క్, ఇంకా న్యూయార్క్ నుండి దోహా నుండి డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. సో 2 లేఅవర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ. లైక్ ఒకటి వచ్చేసి ఇప్పుడు 2 hours ఉంది, బాగుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు 2 hours ఉంది లేఓవర్ న్యూయార్క్లో, అండ్ దెన్ దోహాలో ఒక 3 hours ఉంది, అంతే 5 hours. అండ్ నా టోటల్ జర్నీ కూడా వచ్చేసి మొత్తం 23 hours 30 minutes అట్లా ఉందన్నమాట. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా బికాజ్ మా ఇంట్లో అయితే చెప్పలేదు అసలు వస్తున్నట్టు. ఏమో నేను మాక్సిమం రాననే చెప్పిన బికాస్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మీ గోయింగ్ టు ఇండియా. సో అందుకే నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను అనమాట. సో సర్ప్రైజ్ చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఇండియా లుక్ ఇస్ హూ ఇస్ హియర్. వాడు రావట్లేదు గైస్ ఇండియాకి. హిల్ మిస్ మీ బ్రో, మిస్ మీ. జాగ్రత్తగా ఉండు, మంచిగా ఒక్కడే వండుకోవాలి, ఒక్కడే తినాలి. ఇప్పుడు నా వాల్యూ తెలుస్తుంది గైస్. ఊరికే నా మీద అరవడం. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నేను ఇండియా నుంచి ఎంత లగేజ్ తీసుకొచ్చాను మళ్ళీ ఇండియాకి అంతే లగేజ్ తీసుకెళ్తున్నాను బికాజ్ లైక్ నేను కొన్న గిఫ్ట్స్ కానీ మా అన్న కొన్ని బట్టలు అయితే ఇండియాలో ఇచ్చేయమని చెప్పాడు అనమాట. సో అవి ఇంకా నా బట్టలు కొన్ని ఇండియాలో వదిలేసేవి ఉన్నాయి. ఇక అలానే క్యాబిన్ బ్యాగ్లో అయితే ఒక 2-3 pairs ఆఫ్ నైట్ డ్రెస్సెస్ ఇంకా మేకప్ అవన్నీ పెట్టుకున్నా సో దట్ లగేజ్ రాకపోయినా కానీ ఒక 2 days మేనేజ్ చేసేలాగా. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిర్లైన్స్ వచ్చేసి నాకు సిన్సినాటి టు న్యూయార్క్ అమెరికన్ ఎయిర్లైన్స్. ఇవి లైక్ కొంచెం బస్ ఫీలింగ్ వస్తుంది అనమాట, చాలా చిన్నగా ఉంటుంది స్పేస్ అదంతా. సో ఫైనల్గా న్యూయార్క్ అయితే వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు అలా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు చెప్పు. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు వచ్చేసాము. ఫ్యూచర్ బ్లాగర్. అమ్మో సబ్స్క్రైబ్ చేయాలి. చెప్పు. ఆల్రెడీ ముందు చెప్పా కదా మాకు లేఓవర్ చాలా తక్కువ ఉంది, 2 hours అలా అని చెప్పేసి. అండ్ ఆల్సో మాకు అమెరికన్ ఎయిర్లైన్స్ కొంచెం డిలే కూడా అయిందనమాట, చిన్న ఇష్యూ వచ్చేసి. ఇక మాకు జస్ట్ 2 hours ఉంది. ఇంకా కొద్దిసేపు అలా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉండి ఇంకా వెంటనే మాకైతే న్యూయార్క్ నుండి దోహా వరకు ఖతార్ ఎయిర్లైన్స్ అనమాట. ఇంకా వెళ్ళి కూర్చున్నాను. మాది వచ్చేసి వింగ్ తర్వాత సీట్స్. సో మాకు విండో సీట్ అయితే నాకు ఫ్రీగానే వచ్చేసింది, నేను ఇంకా అలా బుక్ చేసుకున్నాను. అండ్ లుక్ హియర్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు గో ఇండియా. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఇంకా ఫుడ్ వచ్చేసింది. సో ఫుడ్ వచ్చేసి ఫస్ట్ మాకు బిర్యానీ ఇచ్చుండే, డిన్నర్ ఇది. సో బిర్యానీ పెట్టినారు అండ్ అంతే ఒక ఫ్రూట్ సాలడ్ అలానే కొంచెం ఒక బన్ లాంటిది ఇచ్చారు. ఫుడ్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఖతార్ ఎయిర్లైన్స్ ఫుడ్ అంత హైప్ ఇచ్చినంత అయితే నాకు అలానే నాతో ట్రావెల్ చేసిన ఎవరికి కూడా అంత అనిపించలేదు. ఈ ఫ్లైట్ ఫుడ్ అయితే అలా అందంట. మా ఫ్రెండ్ బిఫోర్ కూడా ట్రావెల్ చేసింది, అప్పుడైతే మంచిగా దోశ కూడా పెట్టినారని చెప్పింది. సో ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము మనం దోహాకి ఆల్మోస్ట్. ఇంకా నేనైతే కొంచెం అలా ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను సో దట్ మనకి ల్యాండ్ అయ్యేటప్పుడు పైలట్ చెప్పేది మంచిగా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పేసి. ఫైనలీ దోహా అయితే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఇంక ఇక్కడ కొంచెం మనకి డ్యూటీ ఫ్రీలో చాలా తక్కువ ఉంటాయి కదా ప్రైజెస్. నాకు అలానే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కొంచెం చాక్లెట్స్ అవన్నీ తీసుకోమని చెప్తే తీసుకొని నేను కూడా కొన్ని డేట్స్ తీసుకున్నాను అనమాట. మనకి దోహాలో ఫేమస్ కదా డేట్స్. ఇంకా నాకు దోహా టు హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్ అనమాట, ఇండిగో ఎయిర్లైన్స్. ఇంకా నేను వచ్చి కూర్చున్న తర్వాత ఈ ఫ్లైట్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 4 hours ఉంది. సో ఫుడ్ వచ్చేసి చికెన్ శాండ్విచ్ ఇచ్చినారు, లేకపోతే వెజ్ కూడా ఉందని చెప్పినారు. నేనైతే చికెన్ తీసుకున్నాను. అండ్ అలానే ఒక చిన్న బ్యాగ్లో కుకీస్ అలా అవన్నీ ఇచ్చారనమాట, చిన్నవి. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ ఇండియా. సో నేనైతే ఇంకా నా లగేజ్ కోసం వెయిట్ చేసా. లగేజ్ కూడా తొందరగానే వచ్చింది, తీసేసుకొని వెంటనే వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి అయితే సర్ప్రైజ్ రియాక్షన్స్ అన్ని చూసేయండి. బ్యాక్ టు హైదరాబాద్. ఎంత బాగుందో ఈ ఫీలింగ్. ఫస్ట్ వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ చందు, బట్ అది కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో దాన్ని సర్ప్రైజ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఫస్ట్ శ్రీలుని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ లోపు అది లేచింది అనమాట. సో మళ్ళీ సర్ప్రైజ్ అంతా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే చందు దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడికి అరే ఇక్కడికి ఎట్లా వచ్చిందా? అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినా? ఎప్పుడు వచ్చి ఇక్కడికి వెళ్ళొచ్చు.
ఒక్కదాన్ని వచ్చావా? గణేష్ వచ్చాడా? ఇక్కడ ఉంటావా? గైస్ ఆల్రెడీ మీరు ఫస్ట్ మా ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేయడం చూసుంటారు, చందుని. మీరు నా యుఎస్ వ్లాగ్ నా సెండ్ ఆఫ్ వీడియో చూసుంటే మాత్రం మీకు అర్థమవుతుంది తను ఎవరో. అండ్ నెక్స్ట్ అయితే శ్రీలుని సర్ప్రైజ్ చేసా. అది జస్ట్ ఒక బిట్ మాత్రమే ఉంది, నేను అదే పోస్ట్ చేసి ఉంటాను. సో యా, అండ్ ఇప్పుడైతే మా చెల్లి దగ్గరకు వచ్చాం. వన్ ఆఫ్ ద రియాక్షన్ విచ్ ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ అనమాట. సో నేను చాలా ఈగర్ గా వెయిట్ చేసే రియాక్షన్ అనమాట మా చెల్లిది ఇప్పుడు. సో దాని దగ్గరికి అయితే వచ్చాము. సో కాలేజ్కి వచ్చి నా ఫ్రెండ్ తో కాల్ చేయించిన అనమాట, నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్తే అదేమన్నదంటే, ఏంటి నాకు ఏమైనా కుక్క పిల్లని తెస్తున్నావా కొంచెం ఆడుకోవడానికి అన్నట్టు అట్లా ఆలోచిస్తుందంట. సో ఇప్పుడు అదే మాటల్లో పెట్టేసి మా హాస్టల్ దగ్గర నుంచి అయితే ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. సో ఇక్కడికి దగ్గరలో వచ్చేటప్పుడు అయితే కళ్ళు మూసుకో అని కళ్ళు మూసి తీసుకురా అని చెప్పాను అనమాట. ఇంకా కళ్ళు మూసి తీసుకొస్తే నాకు కనిపించినప్పుడు నేను చిన్నగా కార్ డోర్ తీసి డోర్ వేయకుండానే అట్లా వెళ్ళిపోదామని అనుకుంటున్నా. వెళ్ళిపోయి నేను కళ్ళు మూద్దాం అనుకుంటున్నా. సో అదంతా కూడా మీరు నెక్స్ట్ చూస్తారు రియాక్షన్. ఎట్లా వస్తుందో ఏమో తెలీదు. అండ్ ఇంకా నేను మా మమ్మీ డాడీని కూడా సర్ప్రైజ్ చేయాలి. నాకు అదంతా ఏమవుతుందా అని భయం వేస్తుంది. బికాజ్ నా ఫ్రెండ్సే లైక్ చాలా షాక్ అయినారు అనమాట. నువ్వా అని, అది నిద్రలో కదా. సో ఫుల్ షాక్ అయినారు. ఇంకా మా పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ యా, ఇప్పుడు మా చెల్లి చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. కుక్క పిల్ల బాగుందా? తెల్ల కుక్క పిల్ల కొరుకు దాన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పా కూడా సర్ప్రైజ్ చేస్తాను కాదు. మీ ఎప్పుడు ఎక్కినావు, ఎప్పుడు దిగిన అసలు అన్నయ్య కూడా చెప్పలేదుగా. ఎందుకు ఫోన్ చేసావా? ఫోన్ చేయలే, అసలు అనలేదు అంటున్నా. లగేజ్ ఏది అసలు, ఎప్పుడు దిగినావు? అరే ఏంటిదా? ఎప్పుడు వచ్చే తల్లి? ఏంటి చెప్పలేదురా? వినితల్లి పడుతుందా అంటే పడుతుంది. నిజం అసలు నిజమా అని? ఎప్పుడు ఎట్లా? పొద్దున బంగారు తల్లి వచ్చిందా? నిజమని నువ్వు అస్సలు కానీ అస్సలు నిజంగా ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా అసలు రానున్నావుగా, నిన్న కూడా నేను ఎక్కడ అసలు వాట్ ఇస్ సర్ప్రైజ్. అసలే తెల్లని బొమ్మ ఇంకా తెల్ల తయారైంది. ఎవరది? 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 ఇంటి తల్లి కాదు చిన్ని. ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? మరి అది ఎక్కడ అమెరికాలో ఉంటే సరే ఎప్పుడు వచ్చావు?
పైగా సర్ప్రైజ్ రాలేదే. షాక్ అయ్యిండు. ఎప్పుడు ఎక్కావు? మొన్ననా? వాడు చెప్పలేదే గాడిది. వీళ్ళిద్దరు గాడిదలే. అస్సలు మామూలు గాలి అది. ఎంత తెల్లగానే కన్నా అసలు మామూలు కాదు. అసలు వీడియో కాల్ అట్లా అనిపించలేదు కానీ మాకేమనిపించట్లే. వాతావరణం అది చిన్ని అబ్బా, విన్ని ఏంటది? మరి నేను శ్రీలక్ష్మి ప్రసన్న ఏంది ఏ సంగతి చెప్పబెట్టకుండా సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చినావు? నిన్న పొద్దున. సర్ప్రైజ్. నేనే పోయినా అమెరికా. నిజమే. అదేంది ఎప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకుంటా. ఏ నువ్వు ఇక్కడే ఉన్నావా లేకపోతే వీడియోనా? హే గాయ్స్, సో మీరైతే ఇప్పుడు దాకా నేను అందరినీ సర్ప్రైజ్ చేయడం చూసుంటారు కదా. సో నేను వచ్చి ఇప్పటికి 2 days అవుతుంది అనమాట ఇండియాకి. బట్ ఇప్పటికి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ వీడియో పెట్టలేదు. డాడీకి అయితే ఇప్పుడు దాకా చెప్పలేదు నేను వచ్చా అని. ఇవాళ అయితే వస్తున్నాడు ఆఫ్టర్ 2 days ఇప్పుడు. సో మా డాడీని సర్ప్రైజ్ చేసిన తర్వాత అయితే ఇంకా అందరికి రివీల్ చేయాలి. సో 2 days చాలా కష్టంగా ఓపిక పట్టాను అనమాట. లైక్ అందరినీ సర్ప్రైజ్ చేసిన, ఒక డాడీని మాత్రమే చేయలేదు. సో ఇంక ఇప్పుడైతే డాడీ వీడియో కూడా మీరు చూసేయండి, సర్ప్రైజ్ చేసింది ఎలా రియాక్ట్ అయ్యారో ఏంటో. ఇంతల్లి ఏందమ్మా మరి ఎంతగానో నన్ను ఎట్టు చేసింది తెలుసా? అసలు ఎట్లొచ్చింది అమెరికా నుంచి? అన్నయ్య రాలేదుగా, వచ్చిండా? మరి టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు నాకేం చెప్పకుండా? మారిపోయిందా అసలు మొత్తం? మమ్మీ ఒళ్ళలాగుంది, నేను చేతులు వేడిగా. జ్వరం ఉందా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వాళ్ళ రియాక్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా రాగా పెట్టా, నాకు కూడా మెమరీస్గా ఉండాలని చెప్పేసి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.